Write the formula of mode for group data and explain each term in it. Mode की formula తెలుసు మనకి mode equal to L plus f1 minus f0 divided by 2 times f1 minus f0 minus f2 into h. ఇక్కడ L అంటే lower boundary of the model class. H అంటే size of the model class. f1 is frequency of the model class. f0 is frequency of the class preceding the model class. f2 is frequency of the class succeeding the model class. రైట్? మీరు చూస్తే కనుక మోడల్ క్లాస్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. మోడల్ క్లాస్ అంటే ఏంటి? ద క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. మనకి క్లాస్ ఇంటర్వెల్ డేటా అండ్ ఫ్రీక్వెన్సీ డేటా ఇస్తారు, రైట్? ఫ్రీక్వెన్సీ చూడాలి. ఏదైతే ఏ క్లాస్కి అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ క్లాస్ని మోడల్ క్లాస్ అంటాం. ఓకే, వన్స్ యూ నో మోడల్ క్లాస్, యూ నో లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్, frequency and these frequencies also, right? Mode lies within the model class. Please remember this. మోడల్ క్లాస్ ఏంటో తెలిస్తే, సపోజ్ మోడల్ క్లాస్ వచ్చి 20 to 30 అని ఉందనుకోండి, మోడ్ అనేది 20 నుంచి 30 లోపు ఏదో ఒక నెంబర్ ఉంటుంది. మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 అని వచ్చింది అనుకోండి ఆన్సర్, అది రాంగ్. ఎందుకంటే మోడ్ లైస్ విత్ ఇన్ ద మోడల్ క్లాస్. ప్లీజ్ నోట్ దిస్. In a village, an enumerator has surveyed for 25 households. The size of the family and number of families is tabulated. Size of the family అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఆ ఫ్యామిలీలో, అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, ఇది డేటా టాబ్యులేట్ చేసింది. సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ 1 to 3 ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 3 to 5 పీపుల్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, 7. 5 to 7 పీపుల్ ఉన్న ఫ్యామిలీస్ 9. 9 to 11 పీపుల్ ఉన్న ఫ్యామిలీ 1. అంటే బాగా పెద్ద ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఓన్లీ 1 ఉంది, రైట్? ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. మనం చూస్తే కనుక ఫ్రీక్వెన్సీ 9 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, రైట్? 6, 7, 2, 1 అనేవి ఉన్నాయి, 9 ఉంది ఫ్రీక్వెన్సీ. సో 9 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, రైట్? ఏ క్లాస్కి సంబంధించి ఉంది అది? 5 to 7 అనే క్లాస్కి. అందు గురించి 5 to 7 అనే క్లాస్ మోడల్ క్లాస్ అవుతుంది, రైట్? మోడ్ అనేది ఈస్ గోయింగ్ టు లై విత్ ఇన్ దట్ క్లాస్, రైట్? మోడ్ అనేది కనుక్కుంటే మనకి 5కి 7కి మధ్యలో ఏదో ఒక నెంబర్ అవుతుంది. ఓకే, లెట్స్ చెక్ దాట్ నౌ. మోడ్కి ఫార్ములా తెలుసు, ఎల్ ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2 times f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్, రైట్? ఇక్కడ ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏంటి? 5 to 7 అన్నాం కదా, లోయర్ బౌండరీ వచ్చి 5. సో ఎల్ ఈక్వల్ టు 5. హెచ్ ఈజ్ సైజ్ ఆఫ్ మోడల్ క్లాస్. 5 to 7 అనేది మోడల్ క్లాస్ సైజ్, మోడల్ క్లాస్ ఇంటర్వెల్, రైట్? సైజ్ ఏమవుతుంది? 7 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత? 2. దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇస్ 9, రైట్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ కంటే ముందు వచ్చేదాని ఫ్రీక్వెన్సీ ఎంత? 7. f2 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్, దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 2. f2 ఈజ్ 2. సో యూ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ నౌ into the formula. So mode equal to 5 plus 2 times 9 minus 7 divided by 2 times 9 minus 7 minus 2, right? 9 minus 7 2 అవుతుంది, 2 times 9 18 minus 9. So 5 plus 2 times 2 into 18 minus 9. దీన్ని ఎలా రాయొచ్చు? 5 plus 4 by 9 అని రాయొచ్చు, రైట్? 5 plus 4 by 9 equal to 5 plus 0.444 and so on. So the answer is 5.444 and so on, right? So mode of this data is 5.444. Understood? Find the mode of the following data. మనకి క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. 50 to 52 అనే క్లాస్లో 15 ఫ్రీక్వెన్సీ, 53 నుంచి 55 అనే క్లాస్లో ఫ్రీక్వెన్సీ 110, 56 to 58లో 135,
సో ఇలా చూసాం మనం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 52 ఉంది అప్పర్ లిమిట్ ఆఫ్ ఎ క్లాస్. దాని నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ వచ్చి 53 ఉంది. ఓకే, దీస్ టూ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్, రైట్? సేమ్ కాకపోతే ఏమంటామంటే క్లాసెస్ ఆర్ నాట్ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్ అని చెప్తాం. ఇంక్లూజివ్ ఫామ్లో లేకపోతే మనం సాల్వ్ చేస్తే వచ్చేది రాంగ్ ఆన్సర్. ఓకే, సో క్లాసెస్ ఆర్ నాట్ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ఇంక్లూజివ్ ఫామ్. దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ 52 ఇక్కడ 53 ఉంది కదా, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1, రైట్? సో 53 మైనస్ 52 డివైడెడ్ బై 2 చేస్తే హాఫ్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు యాడ్ 0.5 హియర్ అండ్ సబ్ట్రాక్ట్ 0.5 హియర్. అప్పుడు ఏమైంది, ఇది 52.5 అయింది, ఇది కూడా 52.5 అవుతుంది, రైట్? అప్పుడు క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, సబ్ట్రాక్ట్ 0.5 ఫ్రమ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఈచ్ క్లాస్. అంటే 50 నుంచి 0.5 తీసేయండి, 53 నుంచి 0.5 తీసేయండి, 56 నుంచి 0.5, 59 నుంచి 0.5, 62 నుంచి 0.5, అన్నిట్లోంచి యూ సబ్ట్రాక్ట్ 0.5. అప్పర్ లిమిట్స్కి వచ్చేటప్పుడు 0.5 యాడ్ చేయండి. అంటే ఈ 52కి యాడ్ చేయండి, 55కి యాడ్ చేయండి, 58కి, 61కి, 64కి, వీటన్నిటికి యాడ్ 0.5. అలా చేస్తే మనకు వచ్చే డేటా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. 49.5 to 52.5, frequency is 15, right? This is 52.5 to 55.5, frequency is 110. Frequency data ఏం మారదు, ఓన్లీ క్లాస్ లిమిట్స్ హ్యావ్ చేంజ్డ్, రైట్? లోయర్ లిమిట్లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేసాం, అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి, 52.5, 52.5, 55.5, 55.5. అంటే దీస్ ఆర్ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్, రైట్? ఇలా ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్న డేటాని యూస్ చేసుకొని మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? మనకు తెలుసు ఫ్రీక్వెన్సీస్ అబ్జర్వ్ చేస్తే కనుక 135 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, రైట్? అంటే దానికి కరస్పాండింగ్ క్లాస్ వచ్చి మోడల్ క్లాస్, అండ్ వీ నో దట్ మోడ్ లైస్ విత్ ఇన్ దిస్ క్లాస్, రైట్? నౌ లెట్స్ ఫైండ్ వాట్ ఈస్ ద మోడ్. మోడ్ ఫార్ములా తెలుసు మనకి, L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2 times F1 minus F0 minus F2 into H, right? ఇక్కడ L అనేది లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి, 55.5, రైట్? H అనేది సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. 58.5లో అండి 55.5ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 3. సో సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఈజ్ 3. నౌ F1 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ మనం ఆల్రెడీ చూసాం, 135, రైట్? F0 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ కన్నా ముందు వచ్చే క్లాస్ది ఫ్రీక్వెన్సీ ఎంత, 110. F2 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అది 115. నౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ దిస్ ఇంటూ మోడ్ ఫార్ములా. వెన్ యూ డూ దట్, you get mode equal to 55.5 plus 3 times 135 minus 110 divided by 2 times 135 minus 110 minus 115. Then simplify చేయండి. 55.5 plus 3 times 25 divided by 270 minus 225. Further simplify చేస్తే ఇది 55.5 plus 75 divided by 45. దాన్ని ఎలా రాయొచ్చు, 55.5 plus 1.667, that is 57.167. So mode of the given data is 57.167. Understood?